దేవీ శరన్నవరాత్రులు అనేది చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మనకి ఇప్పుడు మంటపాలు పందిళ్లలో పెట్టుకునేటువంటి పూజలు కూడా ఉంటాయి. కానీ ఎక్కడున్నా చాలా విశిష్టమైనటువంటి పూజలు ఉంటాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, మన గణపతి నవరాత్రుల్లో ఆఖరి రోజున మనకి మద్యపానం చేసి ఊరేగుతూ సరదాగా ఉంటారు పిల్లలందరూ కూడా. అది తప్పే, 100% తప్పే. ఇక్కడ కనుక అలా చేస్తే మనిషికి ఉసురు పోతుంది. ఉసురు పోతే ఊపిరి ఆగిపోతుంది. అమ్మవారి దగ్గర కించి తేడా వచ్చినా చాలా ప్రమాదం మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నవరాత్రులు చేస్తారు. ఇక్కడ అమ్మవారి నవరాత్రులు నిజంగానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. కాబట్టి మనకి నిజంగా విన్నట్టుగా పెద్ద పండుగనే అవుతుంది. ఒక్కొక్క శ్లోకం మీకు ఒక్కొక్క రోజున మీకు చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అయితే ఇది మనకి 3వ తేదీ 3/10/2024 గురువారం రోజు నుంచి మనకి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మొట్టమొదటి రూపంలో మనకి మీకు తెలిసినటువంటిది మనం బెజవాడని ఫాలో అవుతాం. అంటే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఫాలో అవుతారు. కొద్ది మంది శ్రీశైలం మన బ్రహ్మరాంబికను ఫాలో అవుతారు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒకలా చేస్తారండి. అమ్మవారు ఇక్కడ వేరే రూపంలో ఉన్నారు, ఇక్కడ వేరే రూపంలో ఉన్నారు అంటే ఆయా దేవాలయాల ఆచారాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతుంటారు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో బెజవాడ దుర్గమ్మని ఫాలో అవుతుంటారు. కనుక అక్కడ ఏ రూపంలో కానీ అమ్మవారు పూజిస్తున్నారో మిగతా ప్రాంతాలు కూడా అలాంటి అమ్మవారిని మనం పూజించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. ఈ 9 అవతారాలు ఎందుకు అంటే ఇక్కడ మీకు సప్తశతి అనేటువంటి ఒక పుస్తకం ఉంటుంది, చండీ సప్తశతి అనేది. ఆ పుస్తకంలో సవివరంగా చెప్పబడింది అమ్మవారు ఎందుకు ఇన్ని రూపాలుగా మారాల్సి వచ్చింది. అసలు ఏమిటంటే ఒక్కొక్క రాక్షసుణ్ణి సంహరించడానికి శుంభనిశుంభులు, చండముండులు, రక్తబీజుడు, దంతబీజుడు అనేటువంటి అనేకమైనటువంటి, అంటే దాదాపుగా మీకు 10 మంది రావణాసురులు లాంటి వాళ్ళు వీళ్ళు. 10 మంది రావణాసురులు కలిస్తే ఒక రక్తబీజుడు, 100 మంది రావణాసురులు కలిస్తే ఒక చండ శుంభుడు, అంటే శుంభనిశుంభులు, చండముండలు, వాళ్ళ పేరు చండుడు, ముండు వాళ్ళ పేరు. అంటే అంతటి బలమైన రాక్షసుల్ని సంహరించడానికి మనకి బ్రహ్మ విష్ణు శివులు కూడా ఎంతటి బలాన్ని ప్రయోజనం వాళ్ళు సరిపోరు. అక్కడ అమ్మవారు లక్ష్మీ అవతారంలో యుద్ధం చేస్తుంది, సరస్వతి అవతారం యుద్ధం, మహాకాళి అవతారం యుద్ధం చేస్తుంది, లక్ష్మీ అవతారం యుద్ధం చేస్తుంది. ఆఖరికి మనం అందరం కూడా సౌమ్యురాలు అనేటువంటి సరస్వతి దేవి యుద్ధంలో ఎక్కువ యుద్ధం చేస్తుంది. అంటే ఒక్కొక్క దేవి ఒకే రాక్షసులతో యుద్ధం చేస్తుంటారు. వాళ్ళు ఒకళ్ళు కొంత చనిపోతారు, అసలైన వాడు చనిపోడు, వాళ్ళ శక్తి సరిపోవట్లేదు. అయితే ఒక్కొక్కళ్ళు చనిపోతున్నప్పుడు అమ్మవారు మహాలక్ష్మి ఫస్ట్ మహాకాళి యుద్ధం చేస్తుంది, తర్వాత మహాలక్ష్మి చేస్తుంది, తర్వాత సరస్వతి దేవి. అందరూ అనుకుంటారు సరస్వతి చాలా సౌమ్యురాలు, యుద్ధం చేయదనుకుంటారు, చాలా సాఫ్ట్ అనుకుంటారు. అరవీర భయంకరమైన శక్తి సరస్వతి దేవి. సప్తశతి అనే పుస్తకంలో 60% శ్లోకాలంతా కూడా సరస్వతి దేవి ఉంటాయి. ఎటువంటి యుద్ధం చేసింది, ఏ ఆయుధాన్ని వాడింది అనేది చేసింది. అప్పటికి ఆవిడ సరిపోక మహాకాళిని, మహాలక్ష్మిని తనలో ఐక్యం చేసుకుంటుంది. ఆ ముగ్గురు కలిపి రక్తబీజుడిని, ఆ చండముండలని, శుంభనిశుంభులని నాశనం చేసి అప్పుడు అమ్మవారికి మహిషాసురమర్ది రూపం పొందుకుంటుంది. మహిషాసురమర్ది అంటే ఆ తామస రూపం. అప్పుడు మనుషులు కనిపెట్టి ఆవిడ బాగా తినేస్తుంది. ఆవిడ అంతటి తామసంలో ఉంటుంది. ఆవిడ తగ్గించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కూడా ఆవిడని ఉపశమనం చేసేటువంటి పూజలు, దేవి సూక్తం అని ఇలా అనేక రకాల సూక్తాలతో అమ్మవారిని దాని కోపాన్ని తగ్గిస్తుంటారు, క్రోధాన్ని తగ్గిస్తుంటారు. ఆవిడకి ఆ రక్తం తాగిన తర్వాత అది చెడు రక్తం కదా, దుర్మార్గ రక్తం కదా, తాగేసరికి అమ్మవారు చాలా భయకంపితులుగా మారిపోతుంది. అందుకే మహిషాసుర మర్దిగా కాళరాత్రి అవతారాన్ని పొందుకొని 108 భుజాలు కలిగి ఉంటుంది అమ్మవారు. 108 భుజాలు. అదేంటండి డబుల్ ఉండాలి కదా, ఒకటే ఎందుకుందంటే ఆ శిరస్సు దాభిలంచి కూడా ఒకటి తనకి ఆయుధంగా మారుతుంది. అంటే నాభిలంచి చేయి వస్తుంది ఆవిడకి 108. అందుకే 108 చేతులు ఉంటుంది అమ్మవారికి. ఆ 108 చేతులలో మీరు 21 చేతులతో త్రిశూలం పట్టుకుంటుంది. మీకు మన తెలుగు అంటే మన వాళ్ళు అంటే మన చరిత్ర ఒక 100 సంవత్సరాల దానికి వెళ్ళినప్పుడు మహారాణా ప్రతాప్ గురించి మీరు వినే ఉంటారు. మహారాణా ప్రతాప్ గారు, ఆయన బల్లెం యొక్క బరువు 80 కేజీలు. ఆయన బళ్ళెం ఉపయోగించే బళ్ళెం బరువు 80 కేజీలు. అలాంటి 2 బళ్ళాల్ని తన కవచం ఉంటాయి కదా, అవన్నీ మొత్తం బరువు వచ్చేసి 270 కిలోలు. రాణా ప్రతాప్ గారి యొక్క తన మీద ఉన్నటువంటి భుజస్కంధాలు, బళ్ళెం బరువు అవి పెట్టుకొని యుద్ధం చేస్తుంటాడు. ఒక మనిషి మీకు ఇలా యుద్ధం చేసి చరిత్ర చెప్తోందిగా, అలాంటిది అమ్మవారు ఎన్ని వేల కిలోలు తన దగ్గర పెట్టుకుని యుద్ధం చేస్తూ ఆలోచించండి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అనేవాడే 240 కిలోలు బరువు పెట్టుకుని యుద్ధం చేసినప్పుడు అమ్మవారు ఎన్ని కిలోలు పెట్టుకోగలుగుతుందో ఆలోచించండి. అందుకే 108 భుజాలతో 216 ఆయుధాలను కలిగి ఉంటుంది. ఒక చేత 2 ఆయుధాలను కలిగి ఉంటుంది. త్రిశకం, షడ్గం, శంఖం, చక్రిని, గదిని, తథా గధ, శంఖము, చక్రము, ఔభుజము, అసలు అనేకమైనటువంటి ఆయుధాలు కలిగి ఉంటుంది అమ్మవారు. సో అటువంటి వికటాట్టమి రూపంతో అమ్మవారి కాళికా అవతారం, చాముండి అవతారం ఎత్తి ఆ తరువాత
ప్రసన్నం అయిన తర్వాత, అంటే బ్రహ్మ విష్ణు ఇంద్రాదేవత అందరూ ప్రసన్నం చేసిన తర్వాత, ఆవిడ పూజ అయిపోయిన తర్వాత ప్రసన్నరాలుగా రాజరాజేశ్వరి అవతారం కనిపిస్తుంది. అప్పుడు మనకి మీ కన్నతల్లి మీకు ఎలా కనపడుతుందో, నా కన్నతల్లి నాకు ఎలా కనపడుతుందో అలాంటి రూపం ప్రతి ఒక్కళ్ళు కనపడుతుంది. అందుకే రాజరాజేశ్వరి అవతారం. అందరికీ మనోభీష్టాన్ని కనిపించే రూపం. అంటే వాళ్ళ భీష్టంతో ఏ రూపంగా ఉంటే ఆ రూపం. నీ కూతురులాగా ఉండొచ్చు, నీలాగా ఉండొచ్చు, నీ అమ్మలాగా ఉండొచ్చు, నానమ్మలాగా ఉండొచ్చు. ఎవరి రూపంలో అనుకుంటారో ఆ రూపంలో అమ్మవారు దర్శనమిచ్చే స్వరూపం రాజరాజేశ్వరి స్వరూపం. అంటే ప్రతి ఇది కూడా నీకు విజయాన్ని మాత్రమే కలిగించగలిగేటువంటి శక్తిని కలిగింది. ఆ ఒక్కరోజు మీరు నమస్కారము, అలాగే మనకి శమి పూజ, ఒక్కసారి మీరు శమి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ తట్టుకొని పూజ చేసి నమస్కారం చేసుకుంటే చాలు, అమ్మవారు మీకు కోరికల్ని నెరవేరుస్తూ ఉంటుంది. అటువంటి శక్తి సంబంధించాలి అమ్మవారు అనమాట. ఇది మనకి మొదటి రోజున. ఇప్పుడు ఇందాక ఎందుకు వచ్చిందంటే బెజవాడ నుంచి ప్రారంభమయ్యాం. బెజవాడలో మనకి ఫస్ట్ డే మనకి బాలా త్రిపుర సుందరి అవతారం చేస్తున్నారు. బాలా త్రిపుర సుందరి యాక్చువల్గా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ఉండాలి. మరి ఈసారి ఎందుకు మార్చారు తెలియదు మనకి. మరి వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలి. అట్లా మనం మార్చుకోవచ్చు అంటారా గురుగారు? అది మరి దేవి పురాణంలో చెప్పింది. మరి వాళ్ళు ఎందుకు మార్చారు అనేది నాకు సంశయం. ఇప్పుడు మేము ప్రతిసారి చేస్తూ ఉంటాం, ఇంట్లో నేను కూడా కలశ స్థాపన చేస్తుంటాను. మరి ఆ దేవి పురాణంలో చెప్పబడింది, కొన్ని కొన్ని రూపాయలు చెప్పుకోవచ్చు. అందుకే అన్న కదా, ఆయా మతానుసారంగా మనం మార్చుకోవచ్చు. అంటే అంటే ఆ యొక్క కుటుంబ ఆచారం, ఆ యొక్క దేవాలయ ఆచారాన్ని బట్టి మార్చుకునే అవకాశం ఉండవచ్చు. ఇప్పుడు బ్రహ్మరాంబిక దేవర ఫస్ట్ అవతారం బ్రహ్మరాంబికనే, సెకండ్ అవతారం బాలకు వచ్చింది. ఇక్కడ బెజవాడలో మాత్రం స్వర్ణ కవచాలను కూడా కనకదుర్గ ఉండేది, చాలాసార్లు ఉండేది. మరి ఈసారి ఫస్ట్ రోజే బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారికి దర్శనం ఇవ్వడం. ఈ బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారికి తెలుపు రంగు ఆకుపచ్చని వస్తున్నటువంటి చీరను కట్టడం, అది అమ్మవారికి అలంకారం చేయాలి. ఇక్కడ మొదటి రోజుననే మీరందరూ అనుకుంటారు ప్రతిరోజు పూజలు వేరే ఉంటాయని. ప్రతిరోజు పూజలు వేరువేరుగా ఉండవండి, ఒకే రకమైన పూజలు ఉంటాయి. ఫస్ట్ ప్రాతకాలంలోనే కలశ స్థాపన. ఈ కలశాన్ని ఎక్కడ పెడతారు? శ్రీచక్రంలో పెట్టావు అంటే శ్రీచక్రం అనేటువంటి యంత్రం వేస్తారు. శ్రీచక్ర ఆకారంలో యంత్రం వేసి దానిపైన సర్వతోభద్ర మండలం అంటారు. సర్వతోభద్ర మండలం అది 360 దేవతలు పూజించడం. ఒక్కొక్క మూలకు ఒక్కొక్క దేవతను పూజించాలి. అవన్నీ పూజించి అప్పుడు అమ్మవారిని దుర్గే దేవి నమోస్తే అని చెప్పేసి ఆ దుర్గమ్మ వారి మంత్రం చెప్తూ, అంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణది దస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కలశస్మిన్ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యై చండీ పరదేవత ఆవాహయామి అని కలశంలో అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఇక్కడ ఆవాహనంలోనే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురమ్మల్ని కూర్చోబెడతారు. సింగిల్గా అక్కడ దుర్గమ్మను కూర్చోబెట్టరు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గా పరదేవత అయిన మహా ఆవాహయామి స్థాపయామి పూజ. అక్కడ కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ మీకు ఉద్వాసన దసరా రోజే ఉంటుంది. ఆ శ్రీచక్రానికి కలశానికి నిత్య పూజలు ఉంటాయి. అయితే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజా విధానం. అంటే పూజా విధానం అంటే ఏంటి? అభిషేకంలో కొంత తేడాలు ఉంటాయి, నైవేద్యంలో తేడాలు ఉంటాయి, అలంకారాలు ఉంటాయి. కానీ కలశానికి మాత్రం ఎటువంటి అలంకారాలు ఉండవు. ఒకటే అలంకారం. ఆ ఒక్క రోజు ఎక్కడ కూర్చుంటే అలా అలంకారమే. పక్కన అమ్మవారి మూల విగ్రహానికి కానీ ఉత్సవ విగ్రహానికి కానీ మనం అనుకున్నటువంటి చీరల్ని మనం సమర్పణ చేసేటువంటి ప్రక్రియ. అయితే మూల విగ్రహం ఉంటుంది కదా మనకి, మూల విరాట్కి చీరలు మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ అమ్మవారికి ఆ చీరను మార్చే అవకాశం. కానీ కలశానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కదిలించడానికి లేదు, అదే వేరే వేరే పూజలు చేయడానికి లేదు. ఆ శ్రీచక్రార్చన, దేవీ సూక్తము, రాత్రి సూక్తము, చండీ పారాయణము, ప్రతిరోజు జరగాల్సిన చండీ హోమం, ప్రతిరోజు జరిగేటువంటి పూజలు ఇవే. ఇంతకు మించి వేరే పూజలు ఉండవు. ఇవే పూజలు ఉండాలి. సాయంత్రం పూట సహస్రనామార్చన, కుంకుమార్చన, లలితా సహస్రనామార్చన, ఇలాంటి కుంకుమార్చనలు ఉంటాయి. ప్రతినిత్యం మూల విగ్రహానికి పంచామృత అభిషేకాలు, తర్వాత మీకు కుంకుమాభిషేకం, నీళ్ళల్లో కుంకుమ కలిపి, పన్నీరులో కుంకుమ కలిపి కుంకుమ నీటితో అభిషేకం, పసుపు నీటితో అభిషేకం, చందనపు నీటితో అభిషేకం, ఇలా పంచామృతం చేసి మళ్ళీ శుద్ధోదక స్నానం అంటే మంచినీటితో అభిషేకం చేసి అమ్మవారి ముఖ నిండా పసుపు పెట్టి పారాన్ని పెట్టి అలంకారం చేసి బాలా త్రిపుర రోజున తెలుపు రంగు అంటే గంధపు రంగు చీర, అంటే చిన్న మనకి చంద్రపు కలర్ చీర కూడా కడతారు, తెలుపు వస్త్రం కూడా కడతారు. అలాగే ఆ రోజు తీపి పదార్థాలు అంటే స్వీటు, జున్ను పాలు, అంటే అట్లాగే మనకి మీగడ పెరుగు, అలాగే చిత్రాన్నం అంటే పులిహోర లాంటిది అమ్మవారికి నివేదన చేసేటువంటి ప్రక్రియ మొదటి రోజు అవుతుంది. ప్రసాదం విషయంలో కూడా రోజుకొక ప్రసాదం అంటూ ఉంటుంది. తప్పకుండా పెట్టాలి. అంటే ఆ అమ్మవారికి ఇష్టమైన పదార్థాన్ని పెట్టాలి మనం. ఇప్పుడు బాలా త్రిపుర అంటే ఏమిటి? బాలికైనటువంటి చిన్నపిల్ల లాంటి మనస్తత్వం, అంటే ప్రారంభోదయ. అంటే ఇక్కడ మనకి చూడండి మానవ పరిణామ క్రమం కనబడుతుంది చండీ నవరాత్రుల్లో. అంటే పరిణామక్రమం బాల, కన్యక, యువతి, పెద్ద తర్వాత కదా వార్ధక్యము తగ్గడం, ఉపాధ్యాయం, మళ్ళీ కిందికి వచ్చాడు. అంటే ఈ మానవ పరిమాణ క్రమం కనబడుతుంటుంది. ఇది మనం అంటే సైన్స్ కూడా అర్థం చేసుకోవాలి. మన వాళ్ళకి చెప్తే అర్థం కాదు కాబట్టి బాలా త్రిపుర.